ఇంప్లిమెంటేషన్ అన్న వరకు ప్రీవియస్ గవర్నమెంట్కి పబ్లిసిటీ ఎక్కువ ఉండే. ఇక్కడ ఆయన చేసేది ఏం కనిపిస్తుంది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో చేసింది ఏంటి, ఇప్పుడు చేసిన గవర్నమెంట్ లో చేయండి. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ కంపారిజన్ ఇట్ ఈస్ బియాండ్. దానికి దీనికి కంపేర్ చేయలేదు. దేని కొరకు అని చెప్పేసి కంపేర్ చేయలేమంటారు. అంటే ఆయన దాంట్లో డెవలప్మెంట్ కనిపించింది అంటారు. కనిపించింది. మరి ఈయన దాంట్లో పథకాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. మరి రెండిట్లో ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎక్కడ కనిపిస్తుంది? ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ కరెంట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి తనే మాట్లాడింది, ఎవరికి చెప్పు, ఎవరికి తెలుసు తను పార్టీ వర్కర్ కాదు అని. పార్టీ వర్కర్ తరఫు నుంచి కూడా మాట్లాడవచ్చు. అంటే ఒకరిద్దరు మాట్లాడతారు కానీ అందరూ మాట్లాడలేదు కదా. ముందు సేవ, తర్వాత మేవా అంటారు. ఇప్పుడు ముందు మేవా, తర్వాత సేవ. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసుకున్నా కానీ మనకి మేడం, ఐ విల్ టెల్ యూ, వెన్ ది గవర్నమెంట్ ఇస్ గుడ్, ఈ పబ్లిసిటీ స్టంట్స్ అంత అక్కర్నే లేదు. పబ్లిక్ ఆటోమేటిక్లీ వాళ్ళకి ఇది చేస్తుంది. 3 years ఇప్పుడు చేస్తారు ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ తన ఓనా కాదు. ఇప్పుడు నేను వచ్చినా కూడా రేపటి దినము నా ఓన్ ఇంప్లిమెంటేషన్స్ కాదు, రైట్. దానికి ఒక వర్కర్ ఉంటాడు, దానికి ఇంప్లిమెంట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఎవరో చేస్తున్నా తన పేరు. ఇప్పుడు నేను డెఫినెట్లీ దీంట్లో వచ్చిన పదవిలో వస్తే నేను చేసింది కాదు, దానికి ఒక సెక్రటరీ ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ అట్లా కాకుండా ఇంప్లిమెంటేషన్ అన్నది తీసుకొచ్చేసేసి పబ్లిక్లో చేస్తే ఆటోమేటిక్ ఇది పబ్లిసిటీ అక్కర్లేదు. ఆటోమేటిక్ ఇట్ విల్ బి పీపుల్స్ చాయిస్ టు ఎలెక్ట్ ది గవర్నమెంట్.